వేలాయుధం యొక్క మెయిన్ టెంపుల్ ఇది ఇండియా అనుకుంటే తప్పేనండి. ఇది మలేషియాలో అయితే ఉంది. మలేషియాలో బట్టు కేవ్స్లో పైన టాప్స్లో అయితే ఉంటుంది. టాప్లో ఇవన్నీ కూడా కేవ్స్ మధ్యలో అయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాలు 2 ఆలయాలు అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి వేలాయుధం మురుగన్ స్వామి, రెండవ ఆలయం వచ్చేసరికి ఇంకా పైన కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఆ ఆలయం వచ్చేసరికి శ్రీవల్లి దేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము. ఇంకా ఎంట్రీ అవ్వగానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి స్వామివారి మొదటి ఆలయమైన వేలాయుధం ఆలయానికైతే మొదటి గోపురము. ఇంకా లోపలికైతే వెళ్తానండి. మంచి సౌండ్లు అయితే వస్తూ ఉన్నాయి. స్వామివారికి ఏమైనా ఏకాంత సేవ లేదంటే అభిషేకం ఏమైనా చేస్తున్నారేమో. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రశాంతంగా ఎదురుగా అయితే లైన్లో నిలబడి స్వామివారి దర్శనం కోసం అయితే వేచి చూస్తున్నారు. ఇంకా హారతి ఉంటుందేమో, ఒకసారి చూద్దాము. అబ్బా స్వామి, హరోం హర హరోం హర హరోం హర. స్వామివారి హారతి సమయానికైతే నేను ఆలయానికి అయితే చేరుకున్నాను. ఎంతో చక్కగా, ఎంతో అద్భుతం, ఎంతో పుణ్యఫలం అనిపిస్తుందండి కరెక్ట్ సమయానికైతే నేను ఆలయం లోపలికి వెళ్ళడము. ఇంకా స్వామివారికి హారతి చూసి నా కళ్ళు అయితే నాకైతే అంత ఆనందంగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అయితే చుట్టూ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉన్నానండి. మన ఇండియాలో ఏ విధంగా అయితే పూజలు సంస్కారాలు చేస్తారో ఆ విధంగా అక్కడ స్వామివారికి కూడా అన్ని యొక్క శుభకార్యాలు, అన్ని యొక్క మంత్ర పూజలు అయితే జరుపుతూ ఉన్నారు. ఇంకా పూజ అనంతరము అక్కడ వచ్చిన భక్తులకైతే స్వామివారి ప్రసాదము నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నారు. ఇక్కడ చూశారు కదా, వీలేదండి ఈరోజు స్వామివారికి ఉభయదాతలు అనుకుంటాను. ఇంకా అక్కడి నుంచి చుట్టూ చూసుకుంటూ వస్తున్నానండి. ఇంకా ఆలయంలోకి ఎంటర్ అవగానే చుట్టూ కూడా వినాయక స్వామి యొక్క విగ్రహాలు, వినాయక స్వామి యొక్క ఆలయాలు, స్వామివారికి సంబంధించిన నెమలి విగ్రహాలు, ఆయుధాలు చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా వేలాయుధం స్వామి యొక్క టెంపుల్. అలా కొంచెం ముందుకెళ్తే మళ్ళీ అయితే పైన స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్లోంచి పైకి వెళ్ళిపోతే ఆడొక బుర్రకే ఉంటుంది. వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టేసేయండి.